రామాయణ భారత భాగవతాల్లో మొదటిగా చదవవలసిందేంటి? శాస్త్రం ప్రకారంగా మొదటగా చదవవలసింది భాగవతం. ఎందుకని అంటే పూర్వకాలంలో చిన్నారి బాలబాలికలకు చదువు అభ్యాసం చేసేటటువంటి ప్రాథమిక దశలో మగపిల్లలంతా కూడా గజేంద్ర మోక్షం చదివేటటువంటి వారు, బాలికలంతా కూడా రుక్మిణీ కళ్యాణం చదివేటటువంటి వారు. అలాగే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చిందించదంలో ఒక లక్షైకారంభకుడు అంటూ కృష్ణుడి స్తోత్రంతో ప్రారంభం చేసినటువంటి పోతనామాచుల వారి భాగవతాన్నే ఇంటింట పూర్వకాలం తెలుగు పద్యాలలో చదివేటటువంటి వారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగారి కీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు. చెప్పేదేమో విష్ణువు కథలు, కీర్తించేది రామచంద్రమూర్తిని. శివుడిని పూజించాలి అంటూ ఆరంభం చేస్తాడు, సరస్వతిదేవిని స్తోత్రం చేస్తారు. రామాయణం సంస్కృతమయం, మహాభారతం సంస్కృతమయం, భాగవతం తెలుగు పద్యాలతో ఆత్మీయం. రామాయణం భారతం రెండు కన్నుల వంటివి అయితే భాగవతం హృదయం వంటిది. పిల్లలకు ప్రహ్లాదుడి వంటి గుణగణాలు కలగాలి, ప్రహ్లాద చరిత్ర చదవాలి. వృద్ధులకు మోక్షం కావాలి, గజేంద్ర మోక్షం నేర్చుకోవాలి. అమ్మాయి లేక మహిళలు, స్త్రీలు వీరందరికీ కుటుంబానికి సంబంధించిన బాధ్యత తెలియాలి, రుక్మిణీదేవి చరిత్ర చదవాలి. ఇలా సమాజానికి సంబంధించిన అంశాలతో ముడిపడి కుటుంబం వృద్ధి పొందాలి, అందరి మధ్య అనుబంధం పెరగాలి అనేటటువంటి లక్ష్యంతో పూర్వకాలంలో భాగవతం ముందు, అందులో కూడా దశమస్కంధం మరీ ముందు, భాగవతం చదువుకున్న తర్వాత రామాయణం, ఇంకా సమయం ఉంటే భారతం, ఇలా చదివేటటువంటి వారు ప్రాచీనులు.